ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, సృష్టికర్త మా గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, నిత్యము ఘనపరచబడుతూ, ఆరాధించబడుతూ, హెచ్చించబడుతూ, పూజింపబడుతున్న మా యొక్క సమస్త సృష్టికి ఆధారభూతుడైన ప్రభువ, ఏమిచ్చినా నిర్ణము తీర్చలేని వారమై అయా మట్టి పెదవుల వంటి మా జీవితంలో, పాపములో ఉన్న మా జీవితంలో, పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి నీ రక్తం ద్వారా విడిపించి నీ రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరిచిన నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ ఈ దినము భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రంలో నమోదు అయ్యాయి ప్రభువా. ఆ యొక్క ఆత్మహత్యల నుంచి ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం 2021లో 18,925 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ రాష్ట్రంలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న దురాత్మ సమూహం నుంచి ఆయన ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలో 2021 తర్వాత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో సహా బీజేపీ నాయకులు మత మార్పిడి నిరోధక బిల్లును ప్రకటించడంతో క్రైస్తవులపై దాడులు పెరిగాయి. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, బంజారు నిగమ మరియు హిందూ జాగరణ వేదిక హెచ్జేవికి చెందిన కార్యకర్తల వలన క్రైస్తవులు హింసలు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులు హింసను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యమును దేవా, నీ యందు నిరీక్షణ కలిగిన ప్రజలుగా అక్కడున్న సేవకులు, విశ్వాసులు సంగముగా వారిని ఆత్మీయంగా బలపరిచి నీ కొరకే మండించి నీ మరణ పునరుద్ధానంలో వారిని పాలువారిగా చేసి ఆ రాష్ట్రంలో ఉన్న దాడుల నుంచి, శత్రువులు నీ పనికి, నీ సేవకు, నీ కార్యాలకి ఆటంకపరిచిన వ్యక్తులని క్షమించి వారిని కూడా నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకమే మా 358 పాట పడదాం. మాయా లోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకును నీకు. మాయా లోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకును నీకు. బంధుమిత్రులు, భార్య బిడ్డలు, ధనము ఘనము అందచందము. బంధుమిత్రులు, భార్య బిడ్డలు, ధనము ఘనము అందచందము. అవి అన్నియును నీతి బొడగవల్, అవి అన్నియును నీతి బొడగవల్. సమాధితోనే సమాప్తమౌను, సమాధితోనే సమాప్తమౌను. మాయా లోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకును నీకు. మాయా లోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకును నీకు. పగడ
వీపిన పాము వలెని పాపము నీను వెంబడించెను. పగడ వీపిన పాము వలెని పాపము నీను వెంబడించెను. పాప ఫలితము మరణమే గదా, పాప ఫలితము మరణమే గదా. దాని అంతము నిత్య నరకము, దాని అంతము నిత్య నరకము. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. నిన్ను రక్షింప నించి ప్రభువు పరమున విడచి ధరకు వచ్చెను. నిన్ను రక్షింప నించి ప్రభువు పరమున విడచి ధరకు వచ్చెను. నీకు బదులుగా శ్రమలు నోచెను, నీకు బదులుగా శ్రమలు నోచెను. సిలువలోనే బలి ఆయనేసు, సిలువలోనే బలి ఆయనేసు. మాయాలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయాలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలనగా అటు క్రియలు చేయువారు రహస్యములు జరిగించు పనులు గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా ఎఫెసీ సంఘములో ఉన్న అనేకమైన సమస్యలు పౌలు వారికి ఈ ఉత్తరము ద్వారా వారిని సరిచేస్తూ వారిని ప్రభు యేసుక్రీస్తు వారిని అధికముగా ప్రేమించి లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపబడి ప్రభువు చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తును అనే వాగ్దానాన్ని పౌలు ఎరిగిన వాడే వారికి ఈ 11వ వచనాన్ని వారికి ఈ లోకము ఎలాగుందో బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించిది. నిష్ఫలమైన అంధకార క్రియలు కనుక ఈ లోకములో అంధకార క్రియలు ఎక్కడున్నాయి? ఈ లోకములో ఇంకేముందంటే నిష్ఫలితమైన వాటిని నిష్కల్పమైన అంధకార క్రియలు.
కనుక ప్రయోజనము లేని ఈ లోకములో కనుక అంధకార క్రియలు అంటే పాపము క్రియలు చూడండి, లోకంలో ఏముంది అని మనం గమనిస్తే మొదటి యోహాను పత్రికలో మనము గమనించిన లోకములో ఈ 3 ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక మరి మొదటి 2వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. చూడండి 16వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపుకుని ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవచ్చునువ కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచెను. లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావు. అయితే లోకంలో ఉన్నదంతయు నీ జయించాలి అంటే లోకంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే దుష్టుడైన అపవాది, సైతానుడు, శనేశ్వరుడు, దయ్యము, అపవాది, వాడికి లెక్కలేని పేర్లు ఉన్నాయి. చూడండి, వాడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో వాడు ఎలాగ తిరుగుతాడు, ఎవరి మీద వాడు దాడి చేస్తాడు అని మనం గమనించినట్లుగా అయితే చూడండి 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించుడి. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అపవాది వాడి సమయము కొంచెమని వాడు 24 గంటలు వాడు దాడి చేసి సింహము వలె లోకముందున్న సహోదరులు దేవుని పిల్లల్లోనికి ప్రవేశించి వారిని పడగొట్టడమే వాడి యొక్క పని. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో వాడు ఎవడిని పడగొట్టడానికి వాడు ప్రయత్నము చూడండి 17వ వచనం, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచును. కనుక వాడు 24 గంటలు ఎవరి మీద దాడి చేస్తాడంటే దేవుని పిల్లల మీద, దేవుని సేవకుల మీద, సంఘములో ఉన్న పరిశుద్ధుల మీద. కనుక ఇంకెవరి మీద దాడి చేస్తారంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకొని ఆయన రక్తములో కడగబడిన వారిని పడగొట్టడమే వాడి నిత్యమైన పని. కారణం ఏంటంటే వాడి చేతుల్లో నుంచి లోకములో శరీరాశ నుంచి, లోకములో నేత్రాశ నుంచి, లోకములో జీవపు డంబము నుంచి విడుదలయ్యి యేసు రక్తములో కడగబడి నిత్యరాజ్యమైన మోక్షమును వారు సంపాదించుకున్నారు. కనుక వారిని తిరిగి తనతో పాటు నరకానికి తీసుకెళ్లడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. పరిశుద్ధుల యొక్క పట్టణంపై పరిశుద్ధుల మీద కనుక వాడు ముట్టడి వేసి వారిని నాశనం చేయాలని దేవుని సేవకులను సేవ చేయకుండా వారిని తనతో పాటు విడిచొచ్చిన పాపములో పడగొట్టి తనతో పాటు నరకమునకు తోడుకుని రావాలని వాడి యొక్క ముఖ్య ప్రణాళిక. ఇక్కడ వాడికి ఏముంది, వారిని మోసపరిచిన అపవాది
అగ్నిగణలు గుండములో పడవేయబడును. అతడు క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, యుగ యుగములో నరకముందని వాడు ఎరిగి, వాడు సమయము కొంచెమని ఎరిగి, దేవుని పిల్లలను, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించే వారిని పడగొట్టడమే వాడి యొక్క పని. దేవుని పిల్లలు ఎంతగా ఎటువంటి వారుగా ఉన్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండుడి. బలవంతుల వారు మీరు అపవాది తంత్రములు ఎదిరించిన శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును. అపవాది తంత్రములను ఎరిగిన వారు దేవుని పిల్లలు. వాడు శక్తులు కుయుక్తులను ఎరిగి దేవుడిచ్చే వాక్యమనే సర్వాంగ కవచమును ధరించుకొని వాడిని ఎదిరించేవారుగా ఉన్నారు. ఇంకా ఏళ్ళనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రపంచంలో దేవుని సేవకులు, పరిశుద్ధులు సంఘముగా ఉండి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకొని బల నమ్మక మంచి దాసులుగా ఉన్న వారిని పడగొట్టడానికి వాడు ఎప్పుడు పోరాటము చేసేవాడుగా. కనుక ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో దురాత్మల సమూహముతోనూ దేవుని ప్రజలు, దేవుని సేవకులు సంఘముగా వాడితో పోరాడి వాడిని జయించడమే దేవుని పిల్లల యొక్క లక్ష్యం. అయితే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఎవరి చేతిలో ఉన్నాయంటే అపవాది చేతిలో ఉన్నాయి. వాటిని ఉపయోగించి లోకము దాని ఆశయం గతించును. ప్రభువు చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము, అంటే ప్రభువు చిత్తాన్ని నెరవేర్చలేని వారుగా ఉన్నవారిని పడగొట్టడము వాడు క్షణములో వాడు ప్రయత్నం చేసి ఆ ప్రజలైన నా సేవకులు, నా విశ్వాసాన్ని పడగొట్టడమే వాడి ముఖ్య ఉద్దేశం. అయితే వాడిని జయించాలంటే చూడండి 11 అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలుబొట్టకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనిడి. దేవుడిచ్చిన సర్వాంగ కవచమని క్రీస్తును ధరించుకున్నప్పుడు అపవాదైన, శత్రువైన అపవాది నుంచి విడుదల కాగలము అనేది ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న వ్యక్తులకి బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ యొక్క వచనాన్ని గమనిస్తే, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించు. అంధకార క్రియలు ఎవరివి? చీకటి క్రియలు, పాపపు క్రియలు, మోసపు క్రియలు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ అబద్ధాలు. చూడండి ఎవరి నుంచి వచ్చే అబద్ధాలు, అబద్ధానికి జనకుడు ఎవరు? మనం చదువుదాం. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయంలో 44 వచనం, మీరు మీ తండ్రి యగు అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధాలు కారు గనుకుని మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు నీవు సమరయుడు దయ్యము పట్టిన వాడును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు నేను దయ్యము పట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడును. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెదకట్లేదు. వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా ఆజ్ఞను గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిత్యముగా చెప్తున్నానని ఉత్తరమిచ్చాడు. అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహాము ప్రవక్తలను చనిపోయింది, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము రుచూడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రైన అబ్రహాము చనిపోయింది కదా,
నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయేది, నీవెవడవని చెప్పుకొనుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకుని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయన్ను ఎరగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధకుండా ఎందును కానీ నేను ఆయన్ను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించును, అది చూచి సంతోషించునని. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నానని. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు ఎత్తురు గాని యేసు దాగి దేవాలయంలోండి బయటికి వెళ్ళిపోయాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విశ్వాసగా ఒక సేవకునే పడగొట్టడము కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా పడగొట్టడానికి వాడు ఎంత మాత్రమును వెనుకంజ వేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదుని ఎలా జయించాడో మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు ఎలాగ అపవాదుని జయించాడో చదువుదాం. మొదటి వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యమున కొనుక్కోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడివి, క్రిందకు దుముకుము, ఆయన్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని చెప్పింది. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవద్దని మరొక చోట వ్రాయబడినదని వానితో చెప్పింది. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని అనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసముని ప్రార్థించినప్పుడు అపవాది వచ్చి మొదట ఆకలిని శోధించి, నువ్వు ఆకలితో ఎందుకు ఉండాలి, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అంటే, యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పాడు. రెండోసారి ఎత్తైన దేవాలయం శిఖరం తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి కిందకు దూకు, నీ దూతలను రక్షిస్తా, నీ దేవుని రక్షిస్తాడేమంటే, ప్రభు అన్నాడు, ప్రభువుని నీ దేవుణ్ణి నువ్వు శోధింపవల్లని నీకు తెలియదా? మూడోసారి ఎత్తైన పర్వతం తీసుకెళ్ళి లోకమంతా నిమిషంలో చూపించి, ఈ రాజ్యము, ఈ మహిమ, ఈ బలము ఇదంతా నా దగ్గర ఉంది, ఇది నీకు ఇస్తాను, నీకు దేవుణ్ణి, నువ్వు నాకు సాగిలిపోడంటే, ప్రభు అయినా నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింప నీకు తెలియదా? పో సైతాన్ అంటే వాడు వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తుందంటే, ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఎవరున్నారు అంటే, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివార ఉండక వాటిని ఖండించుడి. కనుక వేటిని ఖండించాలి? వాటి అంటే శరీరాశ, నేత్రాశ, జూపు డమ్మము, ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో ఉన్నాయి. అపవాది వాటిని పెట్టి దేవుని సేవకుల్ని, పరిశుద్ధుల్ని, విశ్వాసుల్ని, సంఘమును, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకుని వారిని పడగొట్టడమే కాక కడవరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పడగొట్టడానికి ప్లాన్ చేసినప్పుడు ప్రభు వాక్యము చేతనే సాతాన్ని ఎదురిస్తూ వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పుతూ వచ్చాడంటే, అపవాదు శోధించినప్పుడు
ప్రభు మీద ఆధారపడాలి, ఆయన చిత్తాన్ని గైకొనాలి, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు గైకొనాలి అనేది చెప్పాడు. ఎల్లనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమును జరిగించే పనులను గుర్చి మాట్లాడటం అవమానకరం ఉంది. అట్టి పనులు అట్టి క్రియలు రహస్యములు రహస్యం మందు జరిగించు పనులు గుర్చి మాట్లాడుట అవమానం. అట్టి రహస్యమైన పాపములు ఎవరివి అంటే అపవాదివి. ఈ అపవాది ఈ రహస్యమైన పాప నీచి కార్యాలను చేసేవారు ఎవరు అని మనం గమనిస్తే, మొదటిగా దేవుని సేవకుడైన సంసోను, దేవుని సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన సంసోనుని అంధకారగా రహస్యమైన పాపములో పడగొట్టడానికి అపవాది ప్లాన్ చేసి కడవరికి సంసోన్ని వాటి నుంచి బయటికి రానివ్వకుండా కడవరికి తన శత్రువులతోనే ఆయన చనిపోయినట్లుగా మనకు తెలుసు. కనుక ఇక్కడ సమయాలు మనం మొదట న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లుగైతే కనుక సంసోను దెలీలా అనే స్త్రీలు వలలో సైతానుడు దించి కడవరికి తన శత్రువులతో ఆయన చనిపోయినట్లుగా మనము లేఖనంలో గమనిద్దాం. చూడండి, కనుక ఎందుకు ఈ రీతిగా సంసోను యొక్క జీవితము పతనానికి నాంది అయ్యిందంటే, అంధకార క్రియలు, అంధకారమైన పాపములు పడగొట్టేది సైతానుడు. ఎవరిని సంసోను ఈ రీతిగా పడగొట్టగల కారణం ఏంటంటే సంసోను దేవుని మాట వినకపోవడము. చూడండి, కొన్ని మాటలు మనము ఇక్కడ చదువుకుందాం. కనుక న్యాయాధిపతుల గ్రంథంలో అతడు ఏ రీతిగా తన జీవితంలో దేవుని కోపానికి గురయ్యి తన నాశనానికి తన కారకుడయ్యాడో ఆ మాటలు చదువుదాం. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతడు అనగా, అందుకు ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్మి పొందును అనుకోనుడు. అయితే యెహోవా తనను ఎడబాపినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించును. అతడు బందీగృహంలో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి ములుచుటకు మొదలుపెట్టెను. గమనించారా? సంసోను అతని జీవితంలో చూసినప్పుడు అతడు కనుక కనులు కూడా ఊడబెరుకుతూ వచ్చారు. ఒక దెలీలా అనే స్త్రీ వలలో అంధకార నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండక వాటిని ఖండించింది. ఎలాగనగా అట్టి క్రియలు ఎట్టి క్రియలు, అంధకార క్రియలు చేయువారు రహస్యమును జరిగించి పనులు గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది. కనుక దేవుని శక్తి అనబడిన, దేవుని ఆత్మతో నింపడిన ఈ సంసోను అంధకార క్రియల్లో, లోకము క్రియల్లో, చీకటి క్రియల్లో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో పడిపోయి కడవరికి తన శత్రువులతో చనిపోయినట్లుగా మనం చదువుదాం. చూడండి, ఆ మాటను కూడా మనము చదువుకుందాం. 23 వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుట కూడుకునిది. సంసోను అప్పుడు జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడినైనా మన శత్రువు మన దేవత మన చేతిగా అప్పగించుందని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనమును పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదము రండని సంసోనును బందీగృహంలో ఉండి పిలువనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభం మధ్యను అతను నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతితో పట్టుకున్న బంటుతో ఇట్లనను,
ఈ గుడికి ఆధారం ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండును. ఫిలిష్తీయుల సర్దారులు అందరూ అక్కడ నుండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమ్మి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, ప్రభువా యెహోవా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులు నా ఒక్కమారే దండించి పగ తీర్చుకొందునని యెహోవాకు మొరపెట్టును. ఆ గుడికి ఆధారం ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒక దానిని ఆ కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకొను. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ స్తంభము మీద నున్న దానిలో నున్న జనులందరూ గుడి మీద ఆ జనులందరిని మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. గమనించారండి? సంసోను దెలీలా అనే స్త్రీ వలలో పడి దేవుని అభిషేకాన్ని కోల్పోయి, దేవుని శక్తిని కోల్పోయి, దేవుని యొక్క కార్యాలు మర్చిపోయి అతడు అంధకార క్రియల్లో, నిష్ఫలమైన అంధకార క్రియలో ఆమె మాటలకు వలొగ్గిన వాడే, ఆమె మాటలకు పడిపోయిన వాడే కనుక ఆమెను బట్టి సృష్టికర్తను దేవుని అవమానపరచడానికి గల కారకుడు అయ్యాడు. కనుక సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. సంసోను చివరికి ప్రార్థన చేశాడు, ప్రభువా, నా 2 కన్నుల నిమిత్తము నేను నా శత్రువులతో నేను చనిపోతాను, ఈ ఒక్క మారే నా ప్రార్థన విని ప్రభువా, నా దేవాని. తల వెంట్రుకలు మొలిచినప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. తల వెంట్రుకలు ఆమె కట్ చేసింది. తల వెంట్రుకలోనే సంసోనికి దేవుడు తన బలం ఉంచాడు. అయితే ఎప్పుడైతే ఆ తల వెంట్రుకలు కట్ చేయబడ్డదో, శత్రువు ఆ దెలీలా అనే స్త్రీ తన వెంట్రుకలు ఎప్పుడు కట్ చేసిందో సంసోను దేవుని శక్తిని కోల్పోయాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, సంఘముగా అపవాది ఎవరికి ఏ గాలం వేస్తే వాళ్ళు పాపంలో పడతారు. అపవాది ఎవరిని ఇల్లో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంచి వారిని పడగొట్టడమో వాడి నిత్యమైన పని. ఇది మనకి సంసోను జీవితము మనకేం తెలియజేస్తుంది అంటే, చూడండి, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులు గుర్చి మాట్లాడుటైనను అవమానకరముంది. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. సంసోను ఆ వెలుగైన నిజమైన వెలుగుండను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగించింది. సంసోను ఎప్పుడు ఆ వెలుగైన యేసుప్రభువారిని తన చివరి సమయంలో, ప్రభువా, దేవా, ఈ ఒక్క మారే నన్ను క్షమించు, నా శత్రువుతో నేను చనిపోతాను, నీ నామానికి అవమానకరంగా బ్రతికాను, నీ శక్తిని, నీ ప్రభావమును, నీ యొక్క సమస్తమును కూడా నీ లోకానికి నీ యొక్క నామమును బయలుపరిచిన వాడిని బదులుగా నీ నామమును అవమానకరంగా నేను పడిపోయాను, నన్ను క్షమించని ప్రార్థించినప్పుడు ఆ యొక్క గుడికి ఆధారం ఉన్న 2 స్తంభాలకు సంసోను కట్టినప్పుడు ఆ 2 స్తంభాలను ఒక్కసారి ప్రార్థన చేసి లాగినప్పుడు ఆ 2 స్తంభాలు లాగివేశాడు. ఆ గుడి పడిపోయింది కనుక, ఆ స్లాబ్ పడిపోయింది కనుక 3,000 మంది ఒక్కసారి తన శత్రువుతో సంసోను నాశనమైపోయాడు, చనిపోయాడు. అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సంసోనుని ప్రభువు క్షమించాడు. అందుచేత నిద్రించిన నీవు మేల్కో, మృతుల్లో నుండి లెమ్ము. సంసోను యొక్క జీవితము, దావీదు యొక్క బెత్షెబాతో దావీదు పడిపోయిన జీవితము మనకి సేవకులుగా, విశ్వాసులుగా ఏమిటి ఈ యొక్క 2 దృశ్యాలు అర్థమేంటంటే, ఒక సేవకుడు, ఒక విశ్వాసిగా పరస్త్రీను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటి చేత అపవాది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి
అప్పుడు వాడు మీ యొద్దకు దూరముగా పారిపోను. అపవాదే నిన్ను విడిచిపోతాడు. కనుక అపవాదిని యోబు జయించాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే యోబు దగ్గరికి సైతానుడు వచ్చి ఈ రీతిగా యోబుని కూడా శోధించినప్పుడు యోబు దేవుని మాట వెనుక ఒక ప్రార్థన చేశాడు. చూడండి, 21వ వచనం, 1వ అధ్యాయము 20వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చేతని, దిగంబరని అక్కడ తిరిగి వెళ్ళదును. యెహోవిచ్చును, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పనూ లేదు. గమనించారా? యోబు నీ శత్రువు వచ్చి, సైతానుడు వచ్చి యోబుకి అన్నీ ఇచ్చావు కనుక భక్తి చేస్తున్నాడు, ఒకసారి నాకు అవకాశం ఇయ్యు, వాటన్నిటిని తీసేస్తానంటే తన పిల్లల్ని చంపేశాడు. తన యావదాస్తిని ఆకాశం అగ్ని పంపించి సమస్త 1000 ఎకరాల పంట నాశనం చేశాడు. తన 1000 పశువుల్ని శత్రుత పంపించేశాడు. కానీ తన శరీరం క్షీణించిపోయింది. తన భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపో అని అంటే, కనుక నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడికి వెళ్తాను, యెహోవిచ్చాడు, యెహోవే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని యోబు ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు. చివరికి సైతాన్ని గెలిచాడా, యోబు గెలిచాడంటే కడవరికి యోబు తన శత్రులైన వారి కొరకు కూడా ప్రార్థన చేసినట్లుగా 10వ వచనం, 42వ అధ్యాయం 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరి యోబునకు పూర్వము కలిగిన దాని అంతటికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారండి, యోబును మొదట పోయిన దాని అంతటికంటే 2 అంతలుగా యోబును ఆశీర్వదించాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతటికంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జత ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగింది. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగింది. ఇంతగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే యోబు దేవుని మాట విన్నాడు. యోబుని సైతానుని యోబు జయించి ప్రభువుకు లోబడ్డాడు, ప్రభువును గనపరిచాడు. తన కుటుంబము కోల్పోయిన సకలైశ్వర్యము 2 అంతలుగా ఆశ్రయించబడ్డాడు. ఆ అంధకార క్రియల్లో ఆలివారి ఉండక వాటిని ఖండించి అపవాది సంబంధమైన క్రియల నుంచి మనం విడుదల కావాలి. అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. కనుక క్రీస్తు సంసోను మీద ప్రకాశించాడు, కానీ సంసోను ఆ వెలుగును, ఆ శక్తిను, ఆ ప్రభావమును కోల్పోయాడు. కడవరికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ సంసోను క్షమించి తన శత్రువుతో చనిపోవడానికి సంసోను తన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు. కనుక మరి జయం పొందాడు. కనుక ఆరుగా తను మరణించాడు. కనుక యోబు తన జీవితంలో తన మరణానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అపవాదిని జయించాడు. కనుక తను కోల్పోయిన సకలైశ్వర్యం కూడా సంపాదించుకొని ప్రభు యొక్క వెలుగు అతని మీద ప్రకాశించాడు. కనుక ఆయన నామమునకు యోబు మహిమకరంగా బ్రతికాడు. సంసోను ఆయన నామానికి అవమానకరంగా బ్రతికాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవమానకరం బ్రతకాలన్నా నీ ఇష్టమే, ఆయనకు మహిమకరంగా జీవించాలన్నా నీ ఇష్టమే. కనుక నువ్వు ఆయన ఘనపరుస్తావా, ఆయన అవమానపరుస్తావా, ఆయన తునీకరిస్తావా, ఆయన గొప్ప చేస్తావా, నీ ఇష్టం. జిమ్గల్ తండ్రి, ఎవా నీ దాసులైన వారిని, పరిశుద్ధులని, ఎవా నేను ఘనపరిచిన యోబు వలె సిద్ధపరచు. ఏ ఒక్కరు సంసోను నీ బలమును, నీ శక్తిని, నీ ప్రభావమును ఎరిగిన వాడే నీ విరోధంగా జీవించాడు. క్షమించి దేవా చివరి తన ప్రార్థన విని దేవా మృతుల్లో నుండి తన లేవడానికి నీ శక్తిని చూపించి దేవా యోబు నాకు సంసోను చివరి సమయంలో తను తోడుకున్నావని ప్రపంచానికి బయలుపరిచినందుకు నీ వందనాలు చెల్లిస్తూ మా జీవితంలో సంసోను వల్లే శత్రువైన అపవాది మా ముందు వచ్చిన పాపం మేము పడిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయిన వారంగా కాకుండా యుగయుగాలు దేవా యెహోవిచ్చిన యెహోవా తీసుకుని పోయిన
ఆయన నామమును స్తుతి కలుగునుగా కానీ వాగ్దానాన్ని అయా మేము స్వతంత్రించుకొని నీకు మహిమకరంగా బ్రతకడానికి నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలువారిగా చెయ్యమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకను నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరకను నీకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే లైవ్లో ఉన్న బిడ్డలందరికీ తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.